Daily. Taste the Daily. విజయ్ వైబ్ జోన్ అండ్ యూ పేరుతో డిష్ టీవీ నుంచి కొత్త యుగం ఎంటర్టైన్మెంట్ వస్తోంది. గూగుల్ టీవీతో ఉన్న ట్రూ స్మార్ట్ టీవీ ఇకపై మీ ఇంట్లోని సూపర్ ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్ కానుంది. 22 ఏళ్ల ఎంటర్టైన్మెంట్ లీడర్ గా ఉన్న డిష్ టీవీ ఇప్పుడు QLED 4K టీవీ అనుభవాన్ని తీసుకొస్తోంది. డోల్బీ అటామ్స్, డోల్బీ విజన్ తో విజయ్ చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. అంతేకాదు 10,000 రూపాయల విలువైన ఒక సంవత్సరం ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ పై ఎటువంటి అదనపు ఖర్చు లేదు. సో ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. విజయ్ ఇన్సూరెన్స్ 3 ఏళ్ల పూర్తి భరోసా, 3 ఏళ్ల వారంటీ, అలాగే 3 ఏళ్ల తర్వాత బై బ్యాక్ ఆప్షన్ తో మీ ముందుకు వచ్చింది. ఇందులోనే ఇన్బిల్ట్ సెటప్ బాక్స్ ఉండడంతో బాక్స్ విడిగా బయట ఉంటుంది. ఇక బెజల్లెస్, మోనోలిత్ డిజైన్, మోడర్న్ లుక్, మ్యూజిక్ లుక్ తో సరికొత్త అనుభూతిని పొందొచ్చు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా ALLM, MEMC, APQ, VRR లాంటి ఫీచర్స్ ని అందిస్తోంది. ప్రతి గేమ్ లో స్పీడ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ కనిపిస్తోంది. కరోకే ఫీచర్స్ తో మీలోని పర్ఫార్మెన్స్ ను వెలికి తీసే వెసులుబాటును కూడా అందిస్తోంది. విజయ్ వైబ్ జోన్ అండ్ యూ బై డిష్ టీవీ. ఇది టీవీ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్. ఇక బులెటిన్లోకి వెళ్లే ముందు అప్డేట్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అటవీ ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించింది. ఏపీ బార్డర్ నుంచి కృష్ణానదిలో ఈదుకుంటూ తెలంగాణలోకి ప్రవేశించిన పులి కోసం 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. కృష్ణానది పరిసర గ్రామాల్లోని పంట పొలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రమాదం తలెత్తకుండా అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణానదిలో బోటులో ప్రయాణిస్తూ అధికారులు గస్తీ నిర్వహించి పెద్ద పులి అడుగుజాడల కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పులి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ నిరంతర గాలింపు కొనసాగిస్తున్నారు. నది చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద పులి ఎక్కడ కనిపించినా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం వచ్చింది కావున అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ రాత్రి వేళల్లో అడవిలో ఎవరు ఉండవద్దు. ఒకవేళ మీ పంట పొలాల్లో కరెంటు గాని ఉచ్చులు గాని వేసినట్టు వాళ్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడును. కావున అందరూ అప్రమత్తంగా ఉండండి. ఏదైనా పులి జాడలు గాని పాదముద్రలు గాని ఏమైనా ఉంటే మా అటవీ శాఖకి చెప్పగలరు. ఇట్లో కొల్లాపూర్ రేంజ్ ఆఫీస్, అచ్చంపేట డివిజన్. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. స్పందన గత కొన్ని రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి పెద్ద పులి సంచారం జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అటవీ ప్రాంతంలో పెద్ద పులి ప్రవేశించిందని గ్రామస్తులు పాలిష్ అధికారులకు సమాచారం అయితే అందించారు. ఏపీ బార్డర్ నుంచి కృష్ణా నదిలో ఈదుకుంటూ ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ లో ఏపీ బార్డర్ నుంచి నదిలో ఈదుకుంటూ ఏదైతే సోమశిల అడవి ప్రాంతం ఉంటుందో ఆ అడవి ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించిందని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు పోలీసులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కలిసి ఆ ప్రాంతం అంతా గస్తీ నిర్వహిస్తున్నారు. పులి అడుగుజాడలను సేకరిస్తూ పులి వెళ్లిన ప్రాంతాన్ని కనుగొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే పులి ఈదుకుంటూ ప్రవేశించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పోలీసులు బోటు ద్వారా గస్తీ నిర్వహించి పులి అడుగుజాడలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ బ్యాక్ వాటర్ ఉంటుందో ఈ బ్యాక్ వాటర్ కు సమీపంలో ఉన్న గ్రామస్తులు గానీ అటు జాలర్లు గానీ ఎవరు నదిలోకి ప్రవేశించరాదని, అదేవిధంగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మేకలను మెప్పడానికి వెళ్తున్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు కూడా ఒంటరిగా వెళ్ళకూడదని, అదేవిధంగా మేకలను ఒకవేళ దాడి చేస్తే ఒకరిగా వెళ్లి కాపాడే ప్రయత్నం కూడా చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ పులి ప్రవేశించిందన్న వార్త దావనంలో వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకైతే గురవుతున్నారు. ఎప్పుడు
ఏ చోట ఎక్కడ ఎవరిపైన పులి దాడి చేస్తుందో అని భయంగా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పంట పొలాలలో ఈ అడవి శాఖ అధికారులు మాత్రం పులి నచ్చిన జాడలను కనుగొన్నారు. ఈ జాడలను కనుక్కున్న నేపథ్యంలో ఆ పులి ఎటు వెళ్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది అన్న వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా తగు సూచనలు చేశారు. మీరు ఎవరైనా పెద్ద పులి జాడలు కనిపించినా మాకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి అవుతాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత రాత్రికి 8:30 గంటల ప్రాంతంలో ఏదైతే మున్ననూరు చెక్ పోస్ట్ ఉంటుందో ఆ మున్ననూరు చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలం వెళ్లే దారి దాదాపు 54 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 54 కిలోమీటర్లలో కూడా నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో పులి రోడ్డును దాటుతున్న దృశ్యాలను కూడా పర్యాటకులు చూశారన్న సమాచారం కూడా అందుతుంది. ఇదంతా చూస్తుంటే నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల క్రితమే అటవీ శాఖ అధికారులు పెద్ద పులుల సంఖ్యను లెక్కించిన పరిస్థితి ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా ఈ లెక్కల ద్వారా పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చుట్టుపక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అడవిలో నివసించే చెంచు జాతులు ఉంటారు, ఆ చెంచు జాతులకు కూడా అప్రమత్తం చేశారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వెళ్ళాలి, ఒక చైన్ ప్రకారం వెళ్ళాలి, ఒంటరిగా ఎవరు వెళ్ళొద్దని కూడా ఆర్డర్లు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఏదైతే సోమశిల బ్యాక్ వాటర్ లో ఈదుకుంటూ వచ్చిన పులి ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో సంచరిస్తుంది అని దాని అడుగుజాడల ద్వారా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్పందన. మరి జాగ్రత్తగా ఉండండి. మీకు శబ్దం కానీ